హాయ్ అండి అందరికీ. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. ఇందులో డాన్స్ చేస్తున్న చిచ్చర పిడుగు ఉంది కదండి. ఇంకా నేను పెళ్ళయ్యాక మిస్ అయ్యాను అని వీడియోస్లో చాలాసార్లు చెప్తుంటాను కదండి. నేను బాగా మిస్ అయ్యింది ఎవరు అంటే ఇగోండి ఇదేనండి, ఈ చలాకి పిల్ల అనమాట. దీనినే మిస్ అయ్యాను. సరే ఇంతకీ ఈ పాప నాకేమవుతుంది అనుకుంటున్నారు. ఈ బుజ్జిది మా అక్క పాపేనండి, కానీ నాకు మాత్రం పెద్ద పాప లాంటిది అనమాట. ఈ బుజ్జిదానికి చిన్నప్పటి నుంచి 4 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఈ 4 ఇయర్స్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా దీన్ని చేతులారా చూసి దానికి ఏం తింటుంది, ఏమి ఇష్టము ఏంటి, ఇలా ప్రతీది అనమాట. దాంతో ప్రతి సెకండ్ కూడా అలా అనమాట ఇంకిద్దరము ఎంత క్లోజ్ అయిపోయామంటే అంత క్లోజ్ అనమాట. అల్లరి చేస్తుంది కానీ అర్థం చేసుకుంటుంది. ఇంకా నాకు పెళ్ళైనప్పుడు దానికి ఎంత బాధ అనిపించిందో, చాలా బాధపడింది అనమాట. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత దగ్గరికి అయితే వచ్చి మా పిన్ని వెళ్ళిపోతుంది, మళ్ళీ రా, అందుకే పిన్ని పెళ్లి చేసేసుకున్నావు, మళ్ళీ రావా పూజ, ఎవరే పూజ నీకు అలా అన్నారంటే నాకు తెలుసు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, వెళ్ళిపోతావు కదా అనేసి ఒక పెద్దోళ్ళు ఏడుస్తారు కదా, అలా ఏడ్చిందండి. ఇంకా అప్పుడైతే నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇంకా ఒక తల్లి కూతురు దూరం అయితే ఎంత బాధపడతారో నాకు అంత బాధ అనిపించింది అనమాట. అసలు ఈ 4 ఇయర్స్లో ఎప్పుడు కూడాను మేము ఎక్కడ కూడా దూరంగా ఉన్నది లేదు. అసలు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల ఎలా ఉంటుంది, ఇంకా నేను ఎలా ఉంటాను అనేసి ఇంకా రకరకాల ఆలోచనలు, చాలా బాధ అనిపించింది. ఇంకా నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చినప్పుడు కూడా ఒక పెద్దోళ్ళు ఏడుస్తారు కదండి, అలాగనే ఏడ్చింది అనమాట. ఈ 4 ఇయర్స్ కూడా దీని ఫొటోస్ వీడియోస్తో నా ఫోన్ మొత్తం నిండిపోయింది అనమాట. ఈ 1 మంత్ కూడా దాంతో ఏ ఫొటోస్ దిగలేదు, దానికి వీడియోస్ తీయక ఫోన్ అయితే ఖాళీగా అయిపోయినట్టు అనిపించింది. నాకు అంత లోటు అనిపించింది అనమాట. ఎప్పుడైనా సరే పెన్నులతో పిల్లలకి ఒక మంచి బాండింగ్ అయితే ఉంటుంది కదా అండి. ఇంకా వయసుతో వాళ్ళకి మనకు ఏ సంబంధం లేకపోయినా ఇంకా పిన్నులు అనేసరికి వాళ్ళ ఏజ్ వాళ్ళలాగే ట్రీట్ చేస్తారనమాట. మనల్ని పెద్దవాళ్ళలాగా అనుకో. ఇంకా వాళ్ళతో ఆడుతున్నప్పుడు మనం కూడా పెద్దోళ్ళము, వాళ్ళకంటే వయసులో పెద్దపోతే వాళ్ళు చిన్నపిల్లలు అని మనం కూడా అనుకోమన్నమాట. వాళ్ళతో ఆడుతున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ క్లాస్మేట్ లాగో లేకపోతే వాళ్ళతో పుట్టిన పిల్లల్లాగే మనం కూడా అయిపోతాం. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు వెళ్తానా ఇంకా దాంతో దాన్ని చూడకుండా కలుసుకోకుండానే 1 మంత్ ఎలాగో గడిచిపోయేవారా దేవుడా అనుకున్నా. కానీ ఇంకా నా ఫోన్లో అయితే దాని ఫొటోస్ తీయకుండా ఉండడం ఇష్టం లేక ఇలా వీడియో కాల్ చేస్తున్న ప్రతిసారి కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే తీసుకొని ఉంచుకుంటా అనమాట. నిజమే కదండి, మనం బాగా ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ ప్రతి చిన్న థింగ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి కదా. మా పొట్టిదాని విషయంలో నాకు కూడా అంతేనండి. ప్రతి చిన్న మూమెంట్ కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. మీరు